ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. ఎలా చెప్పానే? కరెక్ట్గా చెప్పానా? చెప్పింది కరెక్ట్గానే చెప్పావు, చేసిందే కరెక్ట్గా లేదు. అంతలా ఏం చేశానే? రాత్రి నాతో పాటు వచ్చి పడుకున్నావు. ఓ అదా, అది తప్పెలా అవుతుంది? అది తప్పు కాదు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక గదిలో ఉండకపోవడం తప్పు. సమాధానం చెప్పవేంటే? ఏం చెప్పమంటావు? అది అంటే జస్ట్ ఇట్స్ హ్యాపెండ్ అంతే. ఇది ఈ రోజేనా? రోజు ఇంతేనా? గీత ప్లీజ్ లీవ్ ఇట్. అది ఇంత డెలిబరేట్గా డిస్కస్ చేసే మ్యాటర్ కాదు, సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఇంత ఫీల్ అవుతున్నాను అంజలి. నేను ఇప్పటిదాకా నా లైఫ్ మాత్రమే ఇలా తయారైందనుకుంటున్నాను. నువ్వు కూడా ఏంటే ఇది? ఎందుకు దూరంగా ఉంటున్నావు? గీత ప్లీజ్. నథింగ్ డూయింగ్. సమాధానం దాటయ్యొద్దు. చెప్పు, చెప్పవే. ఎందుకు సూర్యానికి దూరంగా ఉంటున్నావు? ఇష్టం లేక కాదు. మరి నీకింకేమైనా ప్రాబ్లమ్స్? సమాధానం చెప్పకపోతే అనుమానాలు అపార్థాలు ఇలాగే పెరుగుతుంటాయి. అంటే నేను ఇంకెవరినైనా ప్రేమిస్తున్నానని అనుమానమా? ఖచ్చితంగా అనుమానమే. నాకు కాదు, జనానికి. రీజన్ లేకుండా పనిచేసేవాడిని పిచ్చివాడంటారు. నువ్వు పిచ్చిదానివి కాదంజలి. నాకు ఆ విషయం తెలుసు. చెప్పు, ఏంటి కారణం? కారణం నువ్వు అనుకున్నంత సీరియస్ కాదు గీత. చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, మనశ్శాంతి లేకపోవడం, మనసు అందుకు సహకరించకపోవడం అంతే. మనసు లేకుండా 2 జీవితాలు కలవచ్చు, 2 శరీరాలు కలవలేవు గీత. ఏంట్రా తినటానికే పుట్టినట్టు ఒక్కడే కూర్చుని వాయిలు వాయిలు లేపేస్తున్నా? ఏంట్రా మోగెద్దులాగా మాట్లాడుకుని తినేత్తరా? ఏదోడు బాగు అంటే అదేగా చివరికి మాకు మిగిలేది. ఇదిగో తిను, ఇది కూడా తిను, మొత్తం నువ్వే తినేరా. ఏంట్రా ఏదో నీ చెల్లెదు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు అలా ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ఏమైంది ఇప్పుడు? అంటే అది కూడా తెలిసిపోయిందా? తెలిసి కూడా ఎలా ఉంటున్నారా రాక్షసుడా? ఏంట్రా తెలియడమేంటి? అబ్బా ఏం తెలియదు పాపం, పసికోనా. ఆ మోహన్ చూడు, రేయ్ నన్ను ఉడికించుకో, మండిపోతుంది అక్కడ. ఏంట్రా బెర్రి పుచ్చకాయ కానీ తిన్నావా, పిచ్చి కుక్కతో కానీ కనిపించుకున్నావా? సంబంధాలు అక్కడ మాట్లాడుతున్నావు. ఏమని చెప్పు.
తెలీదా? నీ మూలంగా నా చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని నీకు తెలీదా? నీ చెల్లి ఏంట్రా? జాస్మిన్ వెళ్ళిపోయిందా? ఎందుకురా? ఎందుకా? నీ మూలంగానే. పెళ్ళి ఆడదాం ఉన్న ఆడపిల్లకి ఆ పెళ్ళి ఆడాలనుకున్నవాడు నో అనడం కన్నా నరకం ఇంకేముంటుంది? ఆ నరకం భరించలేక వెళ్ళిపోయింది. నేను వెళ్ళమన్నానా? అదే నేనేమన్నా పెళ్ళాడని డైరెక్ట్గా చెప్పానా? చెప్పలేదే. వేరేగా చెప్పాలా? విసుక్కోవడం విదిలించుకోవడం ఒకెత్తైతే నిన్న రాత్రి నువ్వు చేసింది ఒకెత్తు. నేనేం చేశానురా? రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను రూమ్లోనే ఉన్నాను. రూమ్లోంచి ఎక్కడికి వెళ్ళావు? రూమ్లోంచి బాత్రూంలోకి. చెట్టకారం వద్దు, మండిపోతుంది అక్కడ. విషయం చెప్పు. నువ్వు బైక్ తీసుకుని తోసుకుని బయటికి వెళ్ళడం నేను చూశాను. అంత రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత రహస్యంగా వెళ్లే చోటు ఏంటి అంటున్నాను. అంటే మ్యాటర్ అదనుకున్నావేంట్రా? నీకేమన్నా మెంటలేంట్రా? అమ్మాయిలు వెతుకుంటూ వెళ్లే మూడ్లో ఉన్నానరా నేను? బొకాయించుకురై. అలా నిన్ను చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు. నా చెల్లి అలాగే అనుకుంది. తల్లడిల్లిపోయింది. ఈ ఇంట్లోంచి రాత్రి ఊరెళ్ళిపోయింది. మీ ఇద్దరు మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని డిసైడ్ అయిపోతే నేనేం చేయనురా? నేను వెళ్ళింది మాత్రం వేరే పని మీద. ఏంటో ఆ పని? పర్సనల్. అదే చెప్పొచ్చుగా. చెప్పకూడదు అంటే అదేగా నేను అనుకున్నదే కదా. అవునరా, వెళ్ళాను. అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. చాలా తృప్తిగా ఉందా? తొక్కలో ఎంక్వైరీ ఏంట్రా? ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పాను కదా, ఏం చేస్తారా మీరు? ఏం పీకుతారు? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకుని పడి ఉండండి. ఎంక్వైరీలు చేస్తున్నాడు, ఎంక్వైరీలు. ఎతబ్బా. అంతేరా, అంతే. స్నేహితుడు కదా అని లోపలికి రప్పించి గొప్పవాడు అవుతావని, బావ అవుతావని బేవర్స్ పనులు అన్నింటిలో నీ సహాయం చేసినందుకు ఇదేగా నువ్వు నాకు ఇచ్చే బిరుదు. ఇంతకన్నా వాళ్ళకి నిజం చెప్పి చచ్చిపోవడం బెటరా? అంటే ఈ ఎదో రేపు పొద్దున నిజం చెప్పేస్తాడా? అమ్మో, కుక్కని అదిలించడం కన్నా దూడమే బెటర్. అబ్బా, అది కాదు బావా, అర్థం చేసుకో. విసుగ్గా ఉన్న మనిషిని ఇంకా విసిగిస్తే ఎలా చెప్పు? నీకన్నీ వివరంగా చెప్తాను కదా, కాస్త టైం ఇవ్వు. డబ్బులు సంపాదించని నిన్ను నీ చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకోపోతే నీ చెప్పెట్టి కొట్టు. ఇప్పుడు బాగానే అంటావు. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఆ చెట్టు కాస్తాయి. తిను తిను బావా, మా హోటల్ అక్కడ తిను. ఈ దోశ కూడా తిని చెప్తాను. బావ ఎక్కువైపోద్దామో. పర్లేదురా, ఇది కూడా ఇచ్చానా? తీసుకో. మా బావ ఎంత మంచోడా. అరే, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? రెడీ అవ్వమన్నాను కదా. ఎక్కడికే? చందు గారిని కలిసి రావడానికి. పద పద. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదేం సమాధానమే? తన దగ్గరకు వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి? వద్దన్నాను కదా, బాగోదు. ఏంటే బాగోదు? తనతో మాట్లాడాల్సిందే నీ గురించి కదా. రానంటే ఎలా? అందుకే వద్దంటున్నాను. పిచ్చిగా వాక్కు. తప్పు మన వైపు నుంచి ఉందన్నప్పుడు మన వైపు నుంచి దిద్దుబాటు మొదలవ్వాలి. పద. అబ్బా, వద్దని చెప్తున్నాను కదే, వదిలే. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. తీరా అక్కడికొచ్చాక తను ఆడ్గా మాట్లాడినా, అసలు మాట్లాడకపోయినా నేను తట్టుకోలేను. అప్పుడు ఈ మాత్రం ఇంప్రెషన్ కూడా ఉండదు. అందుకే చెప్తున్నా, నువ్వు వెళ్ళు. సరే, ఈసారికి వెళ్తున్నాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం నువ్వు రావాలి. ఓకే? ఓకే, సరే. తొందరగా వచ్చేస్తాను. బాయ్. బాయ్. టేక్ కేర్. ఓకే ఓకే. చెప్పు. నేను శ్రేయోభిలాషిని. తెలుసు, చెప్పు. ఏంటి అంజలి ఇంట్లో చేరావు? అదందరికీ తెలిసిందే కదా. కొత్త విషయాలుంటే చెప్పు. అంటే ఏంటి, మారిపోయావా? జన్మశత్రువని చెప్పిన అంజలితో అంత క్లోజ్గా ఎలా మూవ్ అవుతున్నావు? విలువలు తెలుసుకున్నాను. అంటే ఆ తరువాత చందుకు కూడా దగ్గరవుతావా? అవన్నీ నీకెందుకు? అయినా నన్ను అడుగుతావేంటి?
నీకు జరుగుతున్నవి జరగబోయేవి అన్నీ తెలుస్తాయి కదా. అవును, తెలుసు. తెలుసా? తెలుసు. ఏం తెలుసు? నువ్వు మారలేదని, మారినట్టు నటిస్తున్నావని. హాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటిలా వచ్చావు? రా రా రా. ఏంటి కబుర్లు? నీ వాలకం చూస్తుంటే నా కోసం వచ్చినట్టుగా లేదే. చందు ఉన్నారా? ఐసీ, చందు కోసమా? ఓకే, వస్తే వచ్చావు. నేను నీ ఫ్రెండ్నే కదా, నన్ను ఒకసారి పలకరించొచ్చుగా. ప్లీజ్, చందు ఎక్కడున్నాడో చెప్పండి. అర్జెంటుగా మాట్లాడాలి. రూమ్లో ఉన్నారు. నిహారిక, నేను నీకు చూపించిన ఫైల్ ఎక్కడ పెట్టావు? నిహారిక, ఆ ఫైల్ ఎక్కడ కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు? నిహారి, అరే సర్ప్రైజ్ ఏంటి, చాలా దూరం వచ్చా? అదే మీ గురించి నేను అనుకుంటున్నాను. నేను దూరం రావడం ఏంటి? మీ ఫైల్స్ విషయాలు, పర్సనల్ విషయాలు కూడా నిహారిక చూస్తుందంటే ఆశ్చర్యంగానే ఉంది. షీఈస్ ఫాస్ట్ అండ్ స్మార్ట్. మీ ఆడవాళ్ళకి దేవుడు ఏ ముహూర్తాన్ని జీవం పోస్తాడో కానీ, అమ్మో, ప్రతి దాంట్లోంచి విపరీత అర్థాలు, ప్రతిపదార్థాలు తీస్తారే. కూర్చో. నేను అన్నది ఆటోలో ఇంత దూరం వచ్చావు కదా అన్న సెన్స్తో. ఏంటి అంజలి, ఎనీథింగ్ సీరియస్? సీరియస్ అని కాదు, అలా అని నిదానంగా చూద్దామని పక్కన పెట్టేది కాదు. గీత గురించి మాట్లాడదామని. చెప్పు. గీత నిజంగానే మారింది. అలాగా? అలా లైట్గా తీసుకోకు చందు. నువ్వు అనుమాన పడుతున్నట్టుగా కాదు, సిన్సియర్గానే మారింది. రాత్రంతా మా మధ్య మీ గురించే డిస్కషన్. పాపం చాలా బాధపడుతోంది. అంత బాధపడే బదులు చందుగారి దగ్గరికి వెళ్ళొచ్చుగా అంటే. ఇందులో షాక్ అవ్వడానికి ఏముందని? నేను చేసిన పనులు అలాంటివి. ఓసారి మనసు విరిచాక నాది తప్పే అంటే మన్నింపు ఉంటుందే కానీ మనసు అతుక్కోదే. జరిగిన దాంట్లో తప్పు మీదా నాదా ఇది కాదు నేను ఆలోచిస్తోంది. ఏదైతే జరగకూడదో అది జరిగింది. తనకి నాకు మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. విషయం విడాకుల దాకా వెళ్ళింది. నాకు తెలుసు కదా, తప్పుకి క్షమాపణ దొరికినా శిక్ష అన్నది తప్పదు. నా కర్మింతే, వదిలే. అవునా? అవునా అని ఊరుకుంటావేంటి? ఏదో బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు. మరేం చేయాలి? అంతకన్నా లో లెవెల్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే చప్పట్లు కొట్టాలి, ఏళ్ళు వేయాలి, అంతే. అంతకుమించి ఏం చేయను. మారిందని తెలిసినప్పుడు తన్ని దగ్గరికి తీసుకోరా. నువ్వు చెప్పింది వినడానికి చాలా బాగుంది అంజలి, కానీ అది విని నేనే రియాక్ట్ కాను. ఇదే మాట గీతొచ్చి చెప్పుంటే అప్పుడు రియాక్షన్ గురించి ఆలోచించేవాడిని. అయినా తను రాకుండా ఇది నీతో చెప్పి పంపిందంటే ఇంకా తనలో అహం పోలేదన్నమాట. ఇది అన్యాయం. అహంకారం కాదు చందు, దాని వెనుకున్న ప్రేమ చూడవే. అరే, తను నీకోసం ఎదురు చూస్తోంది. నీకు దాని మీద, దానికి నీ మీద ఉన్న ప్రేమ ఎక్స్ప్రెస్ కానప్పుడు ఇక అది ఉండి ప్రయోజనం ఏంటి? నాకు తన మీద ప్రేమ ఉందని నమ్ముతున్నావా? నీ ప్రేమను అనుమానిస్తే నేనసలు మనిషినే కాదు. ప్రేమే లేకపోతే నువ్వింత చెయ్యవు. ఇప్పుడు ఈ క్షణంలో నన్ను బయటకు గెంటేసి నీ పని నువ్వు చేసుకునేవాడివి కదా. అలా మరి తన వైపు నుంచి కూడా నా మీద ప్రేమ ఉన్నట్టు కనీసం ఒక్క ఎగ్జాంపుల్ అయినా చూపించగలవా? నీతో చెప్పి బాధపడిందని మాత్రం చెప్పొద్దు, అది వేస్ట్.
చెప్పు అంజలి, చూపించగలవా? ఇంతకు ముందు సరే కాదనుకుంది, కానీ ఇప్పుడు కావాలనుకుంటుంది కదా, వచ్చి ఆ మాట చెప్పొచ్చు కదా. ఎలా చెప్తుంది? నీ మనసు తన మీద లేదని తెలిసాక ఎలా చెప్తుంది? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఈస్ సెడ్. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నే ఇప్పుడు నిన్నేను అడుగుతున్నాను. చెప్పు చందు, నీ మనసు దాని మీద లేదనడానికి నిహారికని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం ఒక్కటి చాలు. ఉంది అనడానికి నువ్వేం చేయదలుచుకున్నావు? చెప్పు చందు, నిహారికని పంపించేయగలవా? నిహారికను పంపించేయడమే ఈ సమస్యకు మీ పరిష్కారమా? హార్ష్గా ఉన్నా అంతే చందు. గీత మారేనని ఒక అడుగేసింది. నువ్వు నిహారికని పంపించేసి ఇంకో అడుగెయ్యి. అది నీ దగ్గరకొచ్చి క్షమించమని ఇంకో అడుగు ముందుకేస్తుంది. చెప్పు చందు, నిహారికని పంపించేస్తావా? చెప్పు చందు, గీత నిజంగా మారితే చెయ్యందిస్తానన్నావుగా, చెయ్యందించు. నిహారికని పంపించేయండి. అదంత ఈజీ కాదు అంజలి. తనకి ఆశ కలిగించాం. నాతో జీవితం ముడిపడ్డాక తన జీవితంలో రిస్క్ పెరిగింది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఎలా పంపిస్తాం, ఎక్కడికి పంపిస్తాం? తన భవిష్యత్తు ఎటు కాకుండా పోదా? ఒప్పుకుంటాను చందు, నిహారిక నాకు స్నేహితురాలే, మంచిదే. కానీ తన భవిష్యత్తు గురించి మీ ఇద్దరి భవిష్యత్తు పాడు చేసుకోవడం అంటే మంచిదేనా? వాళ్ళ మావయ్యని పిలిచి అప్పగించండి. ఎగ్జామ్స్ అయ్యే వరకు మా ఇంటికి పంపించండి. నన్ను ఆలోచించుకొని అంజలి.